జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025 ఉంది కదా. దీనికి అప్లై ఏ విధంగా చేయాలో చూద్దాం. మొదటగా వాళ్ళు లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 16 వరకు ఇచ్చారు. రీసెంట్గా అది 23వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి ఈ టెస్ట్కు ఏమేమి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఎవరు అప్లై చేయవచ్చు, ఏ క్లాస్ పిల్లలు అప్లై చేయవచ్చు, రిపీటర్స్ ఏమైనా అప్లై చేయొచ్చా అనేది దాని గురించి వివరాలు చూద్దాం. సరేనండి, ముందుగా వెళ్దాం. ఇక్కడ ప్రాస్పెక్ట్ అంటే వాళ్ళు విడుదల చేసినటువంటి పీడిఎఫ్ రూపంలో ఒక ప్రాస్పెక్ట్ ఉంది. దాంట్లో ఉన్న కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. సెలక్షన్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే సాటర్డే 12th April 2025 at 11:30 AM ఉంటుందని ఇక్కడ ప్రాస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. సెలక్షన్ టెస్ట్ అంటే తర్వాత డేట్స్ అనుకూలంగా మనకు హాల్ టికెట్లో రావడం అంటే హాల్ టికెట్ని ఇక్కడ మనకు అడ్మిట్ కార్డ్ అంటారు కదా. అడ్మిట్ కార్డులో మనకు డేట్ అనేది సెంటర్తో సహా ఇస్తాడు కాబట్టి అక్కడ చూసుకోవచ్చు. టెస్ట్ నుంచే మనకు ప్రాసెస్ అనేది ఉంటుంది. మరి దీనికి అప్లై చేయడానికి ఏమేమి కావాలి, ఇది మనకు కావాల్సింది. ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు ఏం కావాలంటే సర్టిఫికేట్ వెరిఫైడ్ బై ద హెడ్ మాస్టర్, మెన్షన్ ద డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అంటున్నాడు. ఈ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో అంటే ఒకటి పీడిఎఫ్ ఇచ్చాడండి సైట్లో. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పెడతాను. దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సైట్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి మనకు ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ను మొత్తం స్కూల్ హెడ్ మాస్టర్ చేత ఫిల్ చేయించి స్టాంప్ కూడా వేయించాలి. ఆ ఫామ్ను కూడా మనం అప్లోడ్ చేయాలి. తర్వాత స్టూడెంట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఈ పేరెంట్ సిగ్నేచరు, స్టూడెంట్ సిగ్నేచర్ను సపరేట్గా అప్లోడ్ చేయాలి. హెడ్ మాస్టర్ ఇచ్చిన ఫామ్ను కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత ఫోటో అప్లోడ్ చేయాలి స్టూడెంట్. అంటే మొత్తం మనము 4 అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఏమేమి అప్లోడ్ చేయాలి? హెడ్ మాస్టర్ మనకి ఇచ్చేటువంటి బోనఫైడ్ ఏదైతే మొత్తం డీటెయిల్స్ రాసి ఇచ్చింటాడో అది మీకు ఈ వీడియో చివరిలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆ ఫామ్ని అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది స్టూడెంట్. సో అన్ని బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయాలి. అది దాని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాం, దీంట్లోనే వస్తుంది లాస్ట్కు. మరి ఎవరు ఎలిజిబుల్ కాదు అని అంటే రిపీటర్స్ ఎలిజిబుల్ కాదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ రాసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 5th క్లాస్ ఇప్పుడు ప్రజెంట్గా చదువుతున్న వాళ్ళే నెక్స్ట్ ఇయర్ 2025 to 2026 ఆ అకాడమిక్ ఇయర్కు 6th క్లాస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఆల్రెడీ ఇంతకుముందు 5th రాసి మళ్ళీ రిపీటర్గా ఇక్కడ చేసే వాళ్ళకి కానీ, ఆల్రెడీ ఈ టెస్ట్ రాసిన వాళ్ళకి కానీ అట్లా రిపీటర్స్ మాత్రం రాదు. ఇక్కడ ఇచ్చారు చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 5th క్లాస్ బిఫోర్ ద సెషన్ 2024-25. దీనికంటే ముందుగా 5వ తరగతి పాస్ అయిన వాళ్లకు లేదా రిపీటర్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే మళ్ళీ రాసే వాళ్ళకు అప్లై అనేది లేదు. ఇంతకుముందు 5వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయకూడదు అంటున్నాడు. ఎన్విఎస్ యాజ్ టు ద రైట్ టు కంపేర్ ద అప్లికేషన్ డేటా ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ కంపేర్ చేసి అది డిస్క్వాలిఫై చేస్తారు, అంటే అలౌ చేయరు మీకు. నెక్స్ట్ కింద ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్ ఏ మధ్యలో ఉండాలని. 1/5/2013 నుండి 31/7/2015 వరకు ఈ మధ్య డేట్స్, బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అన్నాడు. అంటే ఆ డేట్స్తో కలిపి ఆ మధ్యలో పుట్టి ఉండాలి. అంటే 1/5/2013 కంటే ముందు పుట్టిన, 31/7/2015 తర్వాత పుట్టిన ఎలిజిబుల్ కారు. సో ఇవి మెయిన్గా మనకు కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అప్లై చేయడానికి. దీని తర్వాత అదే చెప్పాడు అందరికీ, నో క్యాండిడేట్స్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద సెలక్షన్ టెస్ట్ ద సెకండ్ టైం అప్లై చేయడానికి వీలు లేదన్నాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. అర్బన్ క్యాండిడేట్స్ దాని గురించి ఒక మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ. ఏ క్యాండిడేట్ హూ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఏ స్కూల్ లొకేటెడ్ ఇన్ an urban area even for a single day of session in class 3rd, 4th, 5th 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతిలో
ఒక్కరోజు అర్బన్ స్కూల్లో చదివిన అర్బన్ క్యాండిడేట్గానే పరిగణించబడతారు అని ఇచ్చాడు. సో మీరు దాన్ని పరిగణలోకి తీసుకొని అర్బన్ స్కూల్లో చదివారా, రూరల్ స్కూల్లో చదివారా అనేది పెట్టుకోవాలి. కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. అర్బన్ అంటే కొద్ది పట్టణాల్లో చదివి ఉంటారు, రూరల్ అంటే గ్రామీణ పాఠశాలలో చదివి ఉంటారు కదా, వాళ్ళని రూరల్ అంటారు. తెలియని వారికి మాత్రమే చెప్తున్నాను. ఇక మిగతా మ్యాటర్లో మనకు ఇంపార్టెంట్ ఏమంటే ప్రాసెస్, పేపర్ మోడల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేద్దాం. కాంపిటీషన్ ఆఫ్ ది సెలక్షన్ టెస్ట్, అది టెస్ట్ అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది? ద సెలక్షన్ టెస్ట్ విల్ బీ 2 hours డ్యూరేషన్. 2 గంటల పరీక్ష ఉంటుంది. 11:30 నుంచి 1:30 వరకు ఉంటుంది. ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే చూడండి, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ టెస్ట్, నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్. ఈ 3 సెక్షన్స్లో ఉంటాయి. ఈ 3 సెక్షన్స్ ఉంటాయి: మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్ అని చెప్పేసి. మళ్ళీ మార్క్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 40 ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 50 అంటే ఏది? మెంటల్ ఎబిలిటీ. అర్థమెటిక్ టెస్ట్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 ఉంటాయి, మార్క్స్ 25. లాంగ్వేజ్ టెస్ట్కి వచ్చేసి 20 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్ 25. టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. డ్యూరేషన్ కూడా ఇచ్చారు చూడండి. ఫస్ట్ సెషన్ 60 నిమిషాలు అయిపోవాలి. అర్థమెటిక్ టెస్ట్ అనేది 30 minutes చేయాలి. దీనికి లాంగ్వేజ్ టెస్ట్కు 30 minutes, టోటల్గా 2 hours కంప్లీట్ అయ్యేటట్లుగా ఇచ్చాడు. ఈ ప్రాస్పెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సైట్లో కూడా ఉంటుంది. నేను చెప్పేది ఇలా బబ్లింగ్ సిస్టంలో ఉంటుంది. ఎగ్జాము ABCDలో ఏది కరెక్ట్ అయితే దాన్ని మాత్రం బబుల్ చేయాలి. ఒకేసారి బి రౌండప్ చేసేసి అది కాదు కదా అని చెప్పి సిని మళ్ళీ బబుల్ చేయడానికి వెళ్తే, రెండు ఒకే దాంట్లో చేస్తే అది యాక్సెప్ట్ చేయరు. ఆల్రెడీ పిల్లలకు తెలిసి ఉంటుంది, తెలియని వారి కోసం చెప్పాను. ఇక ఏముంటాయి, నేచర్ ఆఫ్ ది టెస్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ PDFలోనే కింద కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఇచ్చారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఎలా ఉంటాయి, ఈ మోడల్గా మెంటల్ ఎబిలిటీ టెస్ట్. నెక్స్ట్ ఫిగర్ మ్యాచింగ్, ఈ విధంగా ఉంటాయని చెప్పేసి జస్ట్ ఒక 3 questions మోడల్ ఇచ్చాడు. తర్వాత ఇవే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సంబంధించినటువంటివి. మీరు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన బుక్ తీసుకున్నట్లయితే, ఎంట్రన్స్ బుక్, ప్రిపరేషన్ బుక్, దాంట్లో టోటల్గా అన్నిటి గురించి ఉంటుంది. ఓకే, ఇక మనం సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేయాలో అనేది చూద్దాం. NVS అని మనం టైప్ చేయగానే ఇక్కడ నవోదయ విద్యాలయ సమితి అని వస్తుంది కదా, దానిపై క్లిక్ చేయాలి. ఇది మొత్తం మీరు సిస్టంలోనే చేయడం బెటరు, ఎందుకంటే అప్లోడ్ అన్నిటివి కావు కాబట్టి. కంటిన్యూ ద సైట్ అని కొడుతున్నాను. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మొబైల్లో చూస్తున్నాను. సిస్టంలో లేదా ల్యాప్టాప్లో అప్లోడ్ చేయండి. ఇలా నవోదయ విద్యాలయ సమితి అనే సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్లో బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ 6th class అని ఆ లైన్ను క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు ప్రింట్ అంటే ఫస్ట్ చూడండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటే మొత్తం అప్లై చేసేందుకు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయింది సెప్టెంబర్ 23 వరకు రీసెంట్గా. దాన్ని క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా PDFని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ 3వ ఆప్షన్ చూడండి, క్లిక్ హియర్ టు వ్యూ ప్రాస్పెక్ట్స్ అని, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషను. ఇందులో ఇక్కడ ద క్యాండిడేట్ ఆల్రెడీ పాస్డ్ ఆర్ స్టడీడ్ క్లాస్ 5th పీరియడ్ అంటే 2024-25 కంటే ముందే 5th class పాస్ అయ్యాడా అని అడుగుతుంది. ఇందులో మీరు ప్రజెంట్ చదువుతుంటాడు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఆల్రెడీ రిపీటర్స్కి ఎస్ అని ఒకవేళ క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఎలిజిబిలిటీ కాదు అని వచ్చేస్తుంది. సో నో అని పెట్టాలి. ఇది
ద క్యాండిడేట్ హ్యాస్ అపియర్డ్ ఇన్ JNVST ఎర్లియర్. అంటే ఇంతకుముందు ఈ సెలక్షన్ టెస్ట్కు అప్లై చేశారంటే ఇది కూడా మీరు నో అని పెట్టుకుంటాం, ఎందుకంటే ఇంతకుముందు రాయలేదు కాబట్టి. ఒకవేళ మీరు ఎస్ అని పెట్టుకున్నట్లయితే ఎలిజిబిలిటీ కారు. ఇంకా హ్యావ్ యూ రీడ్ ద ప్రాస్పెక్ట్ ఇక్కడ కూడా ఇచ్చారు అండి, దాన్ని క్లిక్ చేసి మీరు ప్రాస్పెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంకేముంటుంది, మీకు మొత్తం చదువుకున్నారా అని అడుగుతుంది. అవును, మొత్తం డీటెయిల్స్ చదువుకున్నామని చెప్పేసి ఎస్ పెడతాం. ఇక్కడ నెక్స్ట్ వెదర్ యువర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ క్లాస్ 5th స్టడీ ఈజ్ సేమ్. 5th క్లాస్ చదువుతున్నది మీ రెసిడెన్స్ సేమ్ ఉందా అని అడుగుతున్నారు. అంటే 5వ తరగతి చదువుతున్న జిల్లా మీ రెసిడెన్స్ అంటే అవును అని చెప్పేసి పెట్టుకుంటాం, ఎందుకంటే లోకల్గానే ఉంటున్నారు అని చెప్పడానికి. ఈజ్ ద స్టడీ సర్టిఫికేట్ సైన్డ్ బై ద హెడ్ మాస్టర్. ఒక ఫామ్ ఫిల్అప్ చేసి హెడ్ మాస్టర్ చేత సైన్ చేయించాలని చెప్పాను చూడండి, అది ఓకే చేయించారా అని అడుగుతుంది, ఎస్ అని పెట్టుకున్నది. నెక్స్ట్ హ్యాస్ బిన్ ప్రమోటెడ్ అంటే ఈ 4th నుంచి 5thకు ప్రమోట్ అయ్యారా 31st జూలై, బిఫోర్ 31st జూలై అంటే ఎస్ అని పెట్టేసుకోవాలి. ఆల్రెడీ ప్రమోట్ అయ్యి 5th క్లాస్కి వచ్చి ఉంటారు కదండి. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ది ఆధార్ కార్డ్ నెంబర్ ఉంచాలి పిల్లల్ది. మీ స్టూడెంట్ మీ అబ్బాయిది ఎవరిదైతే స్టూడెంట్ ఉంటుందో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ ఆధార్కు ఉన్నటువంటి నెంబర్కు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మరి ఆ అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఫిలప్ చేయాలనేది ఉంటుందంటే, మనం హెడ్ మాస్టర్ దగ్గర అన్నీ ఫిలప్ చేయాలని చెప్పాము చూడండి, ఆ ఫామ్లో ఉన్న డీటెయిల్సే అక్కడ మనము మాన్యువల్గా కొన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది టైప్ చేసి. మరి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ సైడ్కి ఇచ్చారు చూడండి, ఫార్మేట్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ అని. దీన్ని క్లిక్ చేసి క్లిక్ టు డౌన్లోడ్ అని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అది డౌన్లోడ్ అవుతుంది. అక్కడ మీరు రైట్ సైడ్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే వచ్చే సర్టిఫికేట్ ఫామ్ ఇది మీ అబ్బాయి లేదా అమ్మాయి చదివే పాఠశాలలో వాళ్ళు హెడ్ మాస్టర్స్ లేదా ప్రిన్సిపల్ వాళ్ళు ఫిలప్ చేసి స్టాంప్ వేసిస్తారు. ఇందులో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ని బట్టి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఓటీపీ తీసుకున్న తర్వాత ఫామ్ ఓపెన్ అవుతుందని చెప్పాను చూడండి, దాంట్లో ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఈ ఫామ్ని చూసి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్ అన్నాడు, అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేస్తారు. ఫాదర్ నేము, మదర్స్ నేము, ఫస్ట్లో స్టూడెంట్ నేము, సర్నేమ్ ఏమైనా ఉంటే అక్కడ సర్నేమ్తో సహా వాళ్ళ అడ్మిషన్ రికార్డ్ ప్రకారం ఫిల్ చేస్తారు. ఒకవేళ ఫాదర్ మదర్ లేకుంటే గార్డియన్ పేరుని ఇక్కడ ఫిలప్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ కూడా స్కూల్ రికార్డ్స్ ప్రకారమే అంకెలు వేస్తారు, డేటు మంత్ ఇయర్ ఫార్మాట్లో రాస్తారు. అది వర్డ్స్లో కూడా ఇక్కడ రాయడం జరుగుతుంది. బాయ్ గర్ల ట్రాన్స్జెండర్ అని చెప్పేసి టిక్ మార్క్ యూజ్ చేయడం జరుగుతుంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని. ఓబీసీ వాళ్ళు వినండి, ఇక్కడ మీరు ఓబీసీ అని టిక్ చేస్తాం కదా, ఓబీసీ సర్టిఫికేట్ అనేది సెంట్రల్లో ఒక ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్ ప్రకారమే సెలక్షన్ అయిన తర్వాత మనము ఓబీసీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. సెలక్షన్ అయిన తర్వాత ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ లెవెల్లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎలిజిబిలిటీకి మనం లేము అనుకుంటే సెంట్రల్ లెవెల్లో ఓబీసీకి జనరల్గా అప్లై చేయవలసి ఉంటుంది. దీనిలో డిజబిలిటీ ఏమైనా ఉంటే వాళ్ళు ఇక్కడ స్కూల్లో రాసేస్తారు, పర్సంటేజ్ ఎంత ఉంది. ఒక సదరం సర్టిఫికేట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ఉంటే ఇట్లా రాసుకోవాలి. ఇక ఆధార్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇది కూడా వాళ్ళే ఫిల్అప్ చేస్తారు. మీ పెన్ నెంబర్, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఆ పెన్ నెంబర్ను కూడా స్కూల్ రికార్డ్స్లో ఉంటుంది వాళ్ళ దగ్గర, కాబట్టి అది ఫిల్అప్ చేస్తారు. ఈ పెన్ నెంబర్ను కూడా మీరు నోట్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా పెన్ నెంబర్ అనేది కావాలంటే గుర్తుండడానికి. నెక్స్ట్ అడ్రస్, మీ అడ్రస్, మీ ఎవరైతే డీటెయిల్స్ ఈ ఎగ్జామ్కు సంబంధించిన డేటు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏది ఇన్ఫర్మేషన్ సరే సెలెక్షన్ అయ్యారు అని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ రావడానికి ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు ఉంటుందో పేరెంట్ మొబైల్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పేరెంట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ వస్తుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ క్యాండిడేట్ అంటున్నాడు, ఇది మీ స్కూల్ పిల్లల వాళ్ళ అడ్మిషన్ రికార్డులోనే ఉంటుంది. ఇది అడ్మిట్ అయినప్పుడు ఏదైతే రాసుకున్నారో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఒకటి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్, మీ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ నుంచి యాన్యువల్ ఇన్కమ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ రాయడం జరుగుతుంది. నేషనాలిటీ ఇండియన్ అని రాస్తారు, రిలీజియన్ హిందూ అయితే హిందూ అని, ముస్లిం, క్రిస్టియన్స్, కన్వర్టెడ్ అట్లాంటివన్నీ రాసేస్తారు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి ఇక్కడ సెలెక్షన్ అనేది చేసుకుంటారు, వాళ్ళు రాసుకుంటారు. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఈ 3 చదివిన పాఠశాల యొక్క వివరాలు ఇక్కడ రాయాలి, వాళ్ళే రాస్తారు. ఇది
ఒకవేళ వేరే వేరే క్లాసులో చదువుకుని ఉంటే థర్డ్ ఒక దాంట్లో, ఫోర్త్ ఒక దాంట్లో, ఫిఫ్త్ ఒక దాంట్లో చదువుకుంటే ఫిఫ్త్ క్లాస్లో ఉన్న వాళ్ళతోనే, ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న స్కూల్లోనే ఇది ఫిలప్ చేయించాలి. థర్డ్ ఫోర్త్వి వాళ్ళతో చెప్పి చేయించడం బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మీరు రికార్డ్ షీట్ అనేది ఇచ్చింటారు కదా జాయిన్ అయ్యేటప్పుడు, దాని ప్రకారం వాళ్ళు ఫిలప్ చేస్తారు. లేదు ఫోర్త్ నుంచి ఇక్కడికి వచ్చారు, థర్డ్ ఇంకో స్కూల్లో చదివారు, 3 వేరే వేరే స్కూల్లో చదివారంటే ఆ 3 వేరే వేరే స్కూల్లో మీరు ఇక్కడ ఫిలప్ చేయడం బెటర్. ఆ సార్ వాళ్ళతో ఫిలప్ చేయించండి. దీంట్లో ఏమేమి ఉంటాయి మళ్ళీ అని అంటే నేమ్ ఆఫ్ ది స్కూలు, ఆ స్కూల్లో ఏం చదివారు, థర్డ్ ఎక్కడ చదివారు, ఫోర్త్ ఎక్కడ, ఫిఫ్త్ ఎక్కడ అని ఫస్ట్ లైన్లో ఆ స్కూల్స్ నేమ్స్ రాసేయాలి విత్ ప్లేస్, విలేజ్ విలేజ్. సెకండ్ వచ్చేసి రూరల్ అర్బన్ అనేది రాయాల్సి ఉంటుంది. అది పల్లెటూరులో సంబంధించి, గ్రామీణ సంబంధించి వస్తే రూరల్, పట్టణాలకు సంబంధించి, సిటీస్కి సంబంధించి వస్తే అర్బన్ అని రాసుకుంటాం. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్, అది వాళ్ళు థర్డ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అని చెప్పేసి, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాస్ అనేది ప్రతి క్లాసు ఎప్పుడు పాస్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడ క్లాస్ వైజ్గా రాసుకుంటూ వెళ్తారు. నేమ్ ఆఫ్ ది బ్లాక్ అంటున్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్స్లో మళ్ళీ బ్లాక్స్ ఉంటాయి మీకు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది జోగులాంబ గద్వాల్ కాబట్టి గద్వాల్ బ్లాక్ అని వస్తుంది. అట్లా మీకు బ్లాక్లో వచ్చేసింది. అంటే మీకు మండలానికి సంబంధించి కూడా అక్కడ ఉండొచ్చు, అది సూటబుల్గా సైట్లో ఉంటుంది చూసుకోండి. బ్లాక్ వచ్చేసి గద్వాల్ మండల్ రాసేయడం బెటర్. అది నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ది స్టేట్. సో మీకు బ్లాక్ అనే దగ్గర కన్ఫ్యూజన్ కావద్దు, మీరు ఏ మండలానికి సంబంధించి ఉంటే ఆ మండలం పెట్టేయడం బెటర్. ఇది తెలుసు కదా, ఇంతకుముందు తెలుసుకున్నాం. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీ పిల్లగాని అమ్మాయి లేదా అబ్బాయి సంతకం అనేది ఇక్కడ చేయించాలి. సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్. నెక్స్ట్ లాస్ట్లో ఆ స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ లేదా హెడ్ మాస్టర్ అనే వాళ్ళు ఇక్కడ సంతకం చేసి స్కూల్ స్టాంప్తో సీల్ వేసి ఇస్తారు మీకు స్కూల్ స్టాంప్ని. సో ఈ టోటల్ ఈ ఫామ్ ఏదైతే ఉందో ఈ ఫామ్ను మీరు ఫిల్ చేయించేటారు, దీన్ని అప్లోడ్ చేయాలి. ఇంకా స్టూడెంట్ ఫోటోను కూడా అక్కడ సైట్లో సపరేట్గా అప్లోడ్ చేయాలి. పేరెంట్ సిగ్నేచర్, స్టూడెంట్ సిగ్నేచర్ను కూడా అప్లోడ్ చేయాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే చివరిలో నా మొబైల్ నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి, చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.